టాప్ 3 గ్రేటెస్ట్ ఓడిఐ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్. నెంబర్ 3 రికీ పాంటింగ్ ది గ్యాంగ్స్టర్. ఆస్ట్రేలియాస్ గ్రేటెస్ట్ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ గురించి మనందరికీ తెలుసు. పాంటింగ్ తన కెప్టెన్సీతో ఆస్ట్రేలియాకి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశాడో అంతకంటే ఎక్కువ తన పర్ఫార్మెన్స్ తో కాంట్రిబ్యూట్ చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్ లో 30 సెంచరీలతో మోర్ దెన్ 13,000 రన్స్ పైగా స్కోర్ చేశాడు. మరే ఇతర ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా ఈ ఫార్మేట్ లో రికీ పాంటింగ్ చూపించినంత డామినెన్స్ చూపించలేదు. నెంబర్ 2 సచిన్ టెండూల్కర్ ది గాడ్. సచిన్ రమేష్ టెండూల్కర్. క్రికెట్ లో ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. గాడ్ ఆఫ్ ది క్రికెట్ గా పిలువబడే సచిన్ టెండూల్కర్ ఓడిఐ ఫార్మేట్ లో ఏకంగా 463 మ్యాచ్లు ఆడి 18,000 పైగా రన్ స్కోర్ చేశాడు. ఇక ఈ ఫార్మేట్ లో తన రికార్డ్ అయిన 49 సెంచరీస్ ని బ్రేక్ చేయడానికైతే ఏకంగా 11 ఏళ్లు పట్టింది. ఫస్ట్ ఎవర్ ఓడిఐ 100 ని స్కోర్ చేసి ఈ ఫార్మేట్ ని పాపులరైజ్ చేయడంతో పాటు నెక్స్ట్ జనరేషన్స్ ని కూడా ఇన్స్పైర్ చేశాడు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ ది కింగ్. మోడర్న్ డే గ్రేటెస్ట్ గా చెప్పుకునే కింగ్ విరాట్ కోహ్లీ ఈ ఫార్మేట్ కి పెట్టింది పేరు. తను కేవలం ఆడిన 298 మ్యాచ్ల్లోనే 14,000 పైగా రన్ స్కోర్ చేసి గాడ్ ఆఫ్ ది క్రికెట్ పేరు మీద ఉన్న 49 సెంచరీస్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసేశాడు. ఎస్పెషల్లీ ఈ ఫార్మేట్ లో చేజింగ్ అంటే చాలు కోహ్లీ ఊగిపోయి బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతవరకు తను కొట్టిన 51 సెంచరీల్లో 28 సెంచరీలు చేజింగ్ టైంలోనే వచ్చాయంటే మీరు నమ్ముతారా? అందుకేనేమో తనని ది చేజ్ మాస్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. Virat Kohli, superstar of the game. ఓడిఐ ఫార్మేట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేసిన ఇండియన్ ప్లేయర్ కూడా కోహ్లీయే. ఒక సింగిల్ ఓడిఐ వరల్డ్ కప్ ఎడిషన్ లో హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీనే. అందుకే ఈ ఫార్మేట్ కి కింగే కింగు.